ఒకప్పుడు అందాల తారగా తెలుగు తెరపై రమ్యకృష్ణకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రస్తుతం తన వయసుకు తగిన పాత్రలను పోషిస్తూ మెప్పిస్తుంది. ఆ మధ్య వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమా తర్వాత ఆమెలో కథానాయక లక్షణాలు ఎంత మాత్రం తగ్గలేదని అభిమానులు చెప్పుకున్నారు. ఇక లేటెస్ట్గా ఆమె JFW మ్యాగజైన్ ముఖచిత్రంపై మెరిసింది. ఈ మ్యాగజైన్ ముఖచిత్రంపై ఆమె లుక్ను స్టిల్ను చూసిన వాళ్ళంతా వావ్ అంటున్నారు. 46 సంవత్సరాల వయసులోనూ ఆమె ఇంత గ్లామరస్గా కనిపిస్తూ ఉండటం రియల్లీ గ్రేట్ అంటున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి సీనియర్ కథానాయకుల సరసన కూడా మళ్లీ కథానాయికగా అలరించేంత గ్లామర్ ఆమె సొంతమని చెప్పుకుంటున్నారు. సీనియర్ నటులు ఇప్పుడు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు కనుక రమ్యకృష్ణ వాళ్ళ సరసన నటించినా ఆశ్చర్యపోవటానికి లేదు. ఇటీవల మహేష్ బాబు నటించిన స్పైడర్ మూవీ నుండి భూమ్ భూమ్ పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పాటలో మహేష్ స్టైలిష్ గా కనిపించి అభిమానుల్ని అలరించాడు. అయితే ఇదే పాటని మహేష్ కూతురు సితారా పాడి మహేష్ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. మహేష్ బాబు తన ట్విట్టర్లో తన కూతురు పాడిన భూమ్ భూమ్ పాటను పోస్ట్ చేసి అభిమానులకు మంచి కిక్కిచ్చాడు. సితారా ఎక్కడికో బయటికి వెళ్తున్నప్పుడు కారులో భూమ్ భూమ్ పాట పెట్టుకొని ఆ పాటను అనుసరిస్తూ పాడింది. పాటలో వచ్చే బీట్కు తగ్గట్లు ఊగుతూ పాటలోని పదాలను ముద్దు ముద్దుగా పలుకుతూ పాడింది. ఇదే విషయం మహేష్ బాబు తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. సితారా ఇప్పుడు ఈ పాటను లూప్లో పెట్టి మరి వింటుంది. ఈ కొత్త పాటే తన ఫేవరెట్ సాంగ్ అని చెప్తుంది ఈ చిన్నారి. సినీ ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీలు స్టైల్ కోసం రింగ్స్ పెట్టుకుంటే మరికొంతమంది సెలబ్రిటీలు మాత్రం జాతకం కోసం రింగులు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన ఉంగరపు వేలికి ఒక కొత్త రింగు పెట్టుకున్నాడు. అయితే ఆ రింగ్ వెనుకున్న ఆంతర్యం ఏంటి అని అడిగితే మా ఆవిడ ఇచ్చిన గిఫ్ట్ అనేశాడు తారక్. తన భార్య లక్ష్మీ ప్రణీత ఇచ్చిన ఈ ఉంగరంపై ఎన్టీఆర్ కొడుకు అభయరామ్ పేరు అలాగే లక్ష్మీ ప్రణతి పేరు ఉన్నాయట. మరి ఇందులో నా పేరు ఏది డార్లింగ్ అని అడిగితే ఆ రెండు పేర్లకు మధ్యన ఉన్న డైమండ్ నువ్వే డియర్ అని చెప్పిందట ప్రణతి. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం జై లవకుశలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బిగ్ బాస్ షోతో కూడా ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నాడు. ఈ రింగ్ మ్యాటర్ కూడా బిగ్ బాస్ షోలోనే చెప్పాడు ఎన్టీఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ మధ్య విభేదాలు వచ్చాయా అంటే అవుననే మాటే వినిపిస్తుంది. అయితే ఇందులో కంగారు పడాల్సిందేమీ లేదు. ఎందుకంటే ఈ అన్నదమ్ముల మధ్య విభేదం వచ్చింది తమ పర్సనల్ లైఫ్లో కాదు. జై లవకుశ సినిమాకు సంబంధించి చిన్న భేదాభిప్రాయం అంతే. జై లవకుశ సినిమాకు సంబంధించి ఈరోజు లవ్ కుమార్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ లుక్ లాంచ్ చేయకముందే ఈ లుక్ ఎలా ఉండాలో అని పలు పోస్టర్లను డిజైన్ చేయించారు. వాటిలో ఓ 2 పోస్టర్లు మాత్రం అన్నదమ్ముల్ని విశేషంగా ఆకర్షించాయట. ఆ రెండిటి నుంచి ఒకటి తారక్ ఎంపిక చేయగా వేరొక దానిని కళ్యాణ్ రామ్ సెలెక్ట్ చేసుకున్నారట. దీంతో ఆ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు బయటకొచ్చాయి. అయితే మీరే చెప్పండి అంటూ ప్రేక్షకాభిమానులకే పజిల్ వేస్తున్నారు ఈ బ్రదర్స్. వీటిపై నాకు తారక్కు మధ్య ఫ్రెండ్లీ డిబేట్ నడిచింది. పోస్టర్లలో ఒకటి నచ్చిందా, 2 నచ్చాయా, ఎవరి సెలక్షన్ కరెక్టో చెప్పండి అంటూ కళ్యాణ్ రామ్ స్వయంగా ట్వీట్ చేశారు. ఇప్పుడు అర్థమైందా ఈ నందమూరి అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చాయో? బాహుబలితో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. తన తండ్రి సురేష్ బాబు కూడా ఇందులో భాగం కావడంతో ఇద్దరూ కలిసి చక్కగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా సురేష్ బాబు రానాని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆయన మాట్లాడుతూ, నేను కొత్తగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు మీ నాన్నగారిని మించి దూసుకెళ్తున్నావు అనేవారు. ఇప్పుడు అలా రానా నన్ను అధిగమిస్తున్నాడు. చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. నేనే రాజు నేనే మంత్రి ప్రచారం విషయంలోనూ, హిందీలో మార్కెట్ చేసే విషయంలోనూ అన్నీ తానే వ్యవహరించాడని కొడుకుని కీర్తించాడు. అంతేకాక రానాకి సినిమా అంటే ఓ తపన. రానాని కథానాయకుడిగా పరిచయం చేయాలనుకున్నప్పుడు తనతో ఖైదీ లాంటి సినిమా తీయాలనుండేది. కానీ నటనలో శిక్షణ పూర్తి చేసుకొని వచ్చేలోపే శేఖర్ కమ్ముల లీడర్ కథ చెప్పాడు. దానితో దానికే కమిట్ అయ్యాను. తరువాతైనా ఖైదీ లాంటి సినిమా రానాతో చేస్తానని చెప్పుకొచ్చాడు. రాణి పద్మిని 1980 దశకంలో మలయాళ స్టార్ హీరోయిన్. కేవలం మలయాళంలోనే కాక తమిళ, కన్నడ చిత్రసీమలోనూ గుర్తింపు తెచ్చుకుంది.
చెన్నై అన్నానగర్లో అద్దె ఇంట్లో ఉండే రాణికి సొంత ఇల్లు అనేది ఓ కల. దానికోసమే పైసా పైసా కూడబెట్టి దాచుకుంది. కాని ఆమెకు తెలియదు ఆ ఆశ తీరకుండానే చనిపోతుంది అని. పనోళ్ల చేతిలోనే దారుణంగా హత్య చేయబడుతుందని. అసలు విషయం ఏంటంటే, ఇంటికోసం సంపాదించిన డబ్బంతా ఓ రోజు తాను అద్దెకు ఉండే ఇంట్లోకి తెచ్చింది. జేబ్రాజ్, కుట్టి, గణేశన్లు ఆమె దగ్గర పనివాళ్లు. ఆమె చేతికి డబ్బొచ్చిన విషయం తెలిసిన ముగ్గురు వాటిని కాజేయాలని దురాలోచనతో అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి ముందుగా ఆమె తల్లి మీద దాడి చేశారు. ఆమె ఎదురుదాడి చేయడంతో కసకసలాడుతున్న కత్తిని కుట్టి బయటకు తీసి, ఇల్లు కొంటారా, ఇల్లు కావాలా, రా నేనిప్పిస్తా అని ఒక్క పోటు పొడిచాడు. వెనక నుంచి గణేశన్ ఇంకో పోటు పొడిచాడు. ఇంతలో బయటకు వచ్చిన పద్మినిని కూడా ముగ్గురు కత్తితో పొడిచి చంపి ఎంతో భావి జుట్టు ఉన్న ఆమె ఆశలని సమాధి చేసి ఆమె ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ సిస్టర్స్ ని ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. మీడియాకు దాదాపు దూరంగా ఉండే ప్రభాస్ సిస్టర్స్ అంటే తన పెదనాన్న కూతుళ్లు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి రాఖీ పండుగ సందర్భంగా ప్రభాస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయనకు సంబంధించి బోలెడన్ని కబుర్లు చెప్పారు ఈ సిస్టర్స్. ప్రతి ఏడాది అన్నయ్య ప్రభాస్ కు ఈ ముగ్గురు సిస్టర్స్ రాఖీ తప్పనిసరిగా కడతారట. మరి ప్రభాస్ తో వారికున్న రిలేషన్ గురించి ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రభాస్ మాకు సొంత అన్నయ్య కాదు, కానీ సొంత అన్నయ్యలానే అనుకుంటాం. తను కూడా మమ్మల్ని అలాగే చూసుకుంటాడు. అన్నయ్య అందరికీ రెబల్ స్టార్, మాకు మాత్రం కూల్ స్టార్. మా అన్నయ్య మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన మాకు మంచి ఫ్రెండ్. అప్పుడప్పుడు బాగా టీజ్ చేస్తారు. నాకు చాక్లెట్లంటే బాగా ఇష్టం. వాటిని తింటూ కనిపిస్తే గబుక్కున లాగేసుకొని తినేసి ఆట పట్టిస్తాడు. నేను ఉక్కురోషంతో ముఖం పెడితే నవ్వేస్తూ ఉంటాడు. అన్నయ్య బయటకు బిడియంగా ఉంటారు, కానీ ఎవరితోనైనా క్లోజ్ అయితే చాలు చాలా ఫ్రీగా మూవ్ అవుతూ బాగా జోక్స్ వేస్తారు. అన్నయ్యకు స్టార్ అన్న ఫీలింగ్ అస్సలుండదు. ఎప్పుడూ నార్మల్ గా ఉంటాడు. తన మనసులో ఏముంటే అది ఓపెన్ గా చెప్పేస్తారు. అప్పుడప్పుడు కుటుంబ సభ్యుల్ని సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు. నిజానికి అంత కేరింగ్ బ్రదర్ దొరికినందుకు మేము చాలా లక్కీ. ప్రతి ఏడాది మేము ముగ్గురం మిస్ కాకుండా రాఖీ కడతాం. అన్నయ్య మాకు ఏమిష్టమో ఆలోచించి మరీ గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. మా బర్త్డే అప్పుడు కూడా మిగిలిన ఇద్దరిని అడిగి మాకేం ఇష్టమో తెలుసుకొని అదే బహుమతిగా ఇస్తారు. ఇక అన్నయ్య పెళ్లి కోసం మేం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం. అన్నయ్య పెళ్లి ఫిక్స్ అయితే ఆ హడావిడి అంతా మాదే. దానికోసం అందరం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. అన్నయ్య మాత్రం షూటింగ్లతో బిజీగా ఉన్నారు అంటూ ప్రభాస్ తో తమకున్న అనుబంధాన్ని తెలియజేశారు ముగ్గురు అక్క చెల్లెళ్ళు. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఉన్న హీరోయిన్. అటు యువ హీరోలతో ఇటు అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అలాంటి రకుల్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇండస్ట్రీలోని చాలా మంది గురించి మాట్లాడింది. అందరికన్నా ప్రకాష్ కోవెలమూడి తనకు అత్యంత సన్నిహితుడు, ఇష్టడు అని చెప్పడమే కాకుండా తనకు బాయ్ ఫ్రెండ్ అంటూ వస్తే అతడిని ముందుగా ప్రకాష్ దగ్గరకు ట్రైనింగ్ కి పంపిస్తా అని కూడా చెప్పింది. రవితేజను రవి గారు అంటానని, నాని చాలా డెడికేటెడ్ అండ్ సిన్సియర్ అని, రానా మంచి హోస్ట్ అని, రాశి కన్నా చాలా సైలెంట్ అని, లక్ష్మి తనకు అమ్మలాంటిదని, చాలా కేర్ తీసుకుంటుందని కూడా వివరించింది. అందరూ హీరోల గురించి చక్కగా చెప్పిన ఈ బ్యూటీ అక్కినేని అఖిల్ ను మాత్రం మంచోడు, నాకు డార్లింగ్ అంటూనే తన తమ్ముడి వయసు వాడు అనేసింది. ఈ లెక్కన అఖిల్ సరసన ఛాన్స్ వచ్చినా నటించదేమో అనుకుంటున్నారు టాలీవుడ్ సినీ జనాలు. ఎలాంటి సందర్భమైనా ఫుల్ గా సెలబ్రేట్ చేసుకునే సెలబ్రిటీస్ లో ముందుంటుంది త్రిష. సమయం దొరికితే చాలు ఇట్స్ పార్టీ టైం అంటూ బాగా హడావిడి చేసేస్తుంది. మరి ఈ చెన్నై చిన్నది ఫ్రెండ్షిప్ డే రోజున ఏం చేసిందో తెలుసా? స్నేహితుల రోజు సందర్భంగా ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఆదివారం కావడంతో షూటింగ్స్ లేవు. సో పొద్దున లేచిన వెంటనే ఫ్రెండ్స్ ను లంచ్ కు ఆహ్వానించింది. వాళ్లతో జాలీగా గడిపింది. ఇక సాయంత్రం అవ్వగానే మరికొంతమంది ఫ్రెండ్స్ తో తన ఫేవరెట్ పబ్ కు చేరిపోయింది. వాళ్లతో నిన్న రాత్రంతా ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది త్రిష. బెస్ట్ ఫుడ్, బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అంటూ ట్వీట్ చేసింది. అన్నట్టు ఈ ఫ్రెండ్స్ పార్టీలో త్రిష అమ్మ కూడా పాల్గొంది. తల్లి కూతుళ్లు చేసిన రచ్చ అక్కడున్నోళ్ళకి మంచి వినోదాన్ని పంచింది. పెద్దగా సినిమాలు కూడా లేకపోవడంతో వినోదాలకు సమయం బాగానే దొరికింది ఈ భామకి. బిగ్ బాస్ షో పాశ్చాత్య సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే టెలివిజన్ షో. అక్కడ విజయం సాధించడంతో భారతీయ బుల్లితెరపైకి తీసుకొచ్చారు. విదేశీ మూలాలకి అలవాటు పడ్డ బాలీవుడ్ జనాలకి కూడా ఇది నచ్చడంతో అక్కడ విజయం సాధించింది. అయితే అసలు ఈ షో లక్ష్యం ఏంటో చూసే ప్రేక్షకుడికే కాక నిర్వాహకులకు అర్థం కాకపోవచ్చు. ఓ 15 మంది వ్యక్తులను ఒకింట్లో బంధించి
మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, మేము కెమెరాతో షూట్ చేసి జనాలకి చూపిస్తామని చెప్పడమే దీని లక్ష్యం. అసలు ఈ షో లక్ష్యం ఏమిటి? దీని ద్వారా ప్రేక్షకులకి ఎలాంటి సందేశం ఇద్దామని వీళ్ళుద్దేశం? అశ్లీలతతో, వల్గర్ సంభాషణతో కూడిన ఈ ప్రోగ్రాం కొన్ని వర్గాలకు నచ్చవచ్చేమో, కానీ కుటుంబ సభ్యులందరూ కలిసి చూసే బుల్లితెరపై ఇలాంటి షో ఎలాంటి సంస్కారాన్ని అందిస్తుంది? సినిమాలలో అశ్లీలత లేదా అని కొంతమంది ప్రశ్నించవచ్చు. కానీ ఇష్టమైన వాడే థియేటర్కి వెళ్తాడు. కానీ ఇక్కడ ఇంట్లో అందరూ కలిసి చూసే సమయంలో చూడకూడని దృశ్యాలతో వచ్చే ఈ కార్యక్రమం ఖచ్చితంగా సమాజంపై చెడు ప్రభావాన్ని చూపించేదే. ఒక స్టార్ హోస్ట్ చేస్తున్నాడా, టీఆర్పీతో దూసుకుపోతుందా అనే విషయాలని పక్కన పెడితే అంతిమంగా దీని లక్ష్యమేమిటో అంతు చిక్కదు. విజ్ఞానాన్ని అందించే కార్యక్రమాల్ని అందించడం టెలివిజన్ ఎప్పుడో మరిచిపోయింది. కానీ ద్వందర్ధాలు, స్విమ్మింగ్ పూల్ సోకులు, కౌగిలింతలు, ముద్దులు, ధూమపానం చేయడం వంటి షోలతో సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి షోలను ప్రజలు ప్రోత్సహించడం కూడా ప్రమాదకరమే. ఏదేమైనా ఇలాంటి షోల ద్వారా మన సంస్కృతికి భంగం కలగకుండా సమాజంలో పేద ధోరణులు ఎక్కువ కావడం ఖాయం. షో చూసి జనం ఆచరిస్తారా అనొచ్చు, ఎక్కువ మంది నిబ్బరంగా ఉండొచ్చు, కానీ 1% ప్రభావితం కావచ్చు. ఆ ఒక్కటి చాలు మొత్తం సమాజాన్ని నాశనం చేయడానికి.